హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్, ఇందోర్ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ అనేది అందరికీ ఈ రోజుల్లో వెరీ కామన్ ప్రాబ్లం. అది ఈ ప్రాబ్లంలోనే ఈయనకి ఏం ప్రాబ్లం, నా పక్కన కూర్చున్న అతను పలాస నుంచి వచ్చిన వ్యక్తి నవీన్, ఇతని పేరు. ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం అనేది లోవర్ బ్యాక్ అనగానే అందరికీ కామన్గా అక్కడ ఏదో మజిల్ పెయిన్ అనుకోనో, లేదంటే ఇంకో ప్రాబ్లం అనుకోనో, ఒక స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్ అనుకొని నార్మల్గా అందరూ జనరల్ రెమెడీ తీసుకొని క్యూర్ చేసుకుంటారు టెంపరీగా. కానీ దీంట్లో వచ్చే రకాలు డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, ప్రొట్రూషన్ అవ్వచ్చు, డిజనరేషన్ అవ్వచ్చు, హెర్నియేషన్ అవ్వచ్చు, ఇంకా స్పాండిలైటిస్లలో ఇంకా స్పాండిలోసిస్ అవ్వచ్చు, లిస్టిస్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్పైనల్ స్టీనోసిస్. ఆ షేపుల్లోనే మన దగ్గరకు వచ్చిన్నాడు. అది కూడా మీకు డిస్ప్లే చేస్తాం చూడండి. కానీ ఆయన వచ్చిన రోజు మాత్రం మన దగ్గర వీల్ చైర్లో వచ్చి సోఫాలో కూర్చొని ఆయన కాసేపు కూడా కూర్చోలేకపోయాడు. ఎట్ ద సేమ్ టైం అంటే ఆ పెయిన్ భరించలేనంత పెయిన్ వచ్చింది. ఈరోజు మనము ఎంతవరకు రికవర్ అయ్యేది ఏంటో ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం నవీన్ గారు. నమస్తే సార్. ఇప్పుడు మీకు వచ్చిన రోజు ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్రాబ్లం గురించి. మీకు ఎలా ఉంది మీ మాటల్లో ఒకసారి మా వ్యూవర్స్ కూడా చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది మీరు ఏ ప్రాబ్లంతో సఫర్ అయ్యారు, మీకు ఎలా రికవర్ అయింది, ఎన్ని రోజులు రికవర్ అయిందని చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్. నేను పలాస నుంచి వచ్చాను, శ్రీకాకుళం డిస్టిక్ మాది. నేను 1.5 year నుంచి ఈ బ్యాక్ పెయిన్, సయాటికా, హిప్ పెయిన్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను. 1.5 year నుంచి చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా దగ్గర తిరిగాను, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అన్నీ చేయించుకున్నాను. కానీ ఎక్కడ నాకు రిజల్ట్ రాలేదు. అంటే కొద్దిగా తగ్గేది, మళ్ళీ నార్మలైజ్ అయిపోయేది. బట్ ఇప్పటికీ నేను నడవలేకపోయాను. బట్ సార్ది ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. అది ఒక అమలాపురం అతనిది. అతను చాలా సివియర్ పెయిన్తో వచ్చాడు, చాలా రికవర్ అయిపోయాడని ఒక 10 daysలో నేను చూశాను. మళ్ళీ 2-3 వీడియోలు చూశాను. చూసిన తర్వాత డీజీపీ గారిది ఒకటి చూశాను. ఆయన చూసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. తర్వాత నేను ట్రీట్మెంట్ కూడా చూశాను, ఏమేమి చేస్తుంటారు ఏంటని. మొత్తం కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నీ. అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ మొత్తం ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఆయుర్వేదిక్ కూడా మిక్సింగ్ ఉంటుంది దీంట్లో. లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది అవైలబుల్గా ఇక్కడ. సో నాకు వచ్చినప్పుడు నేను నడవలేకపోయాను, చాలా ఇబ్బంది పడి వచ్చాను. కానీ బట్ సార్ వచ్చి సార్ వాళ్ళ టీము ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. ఇప్పుడు నేను ఒక 80-90% రికవర్ అయిపోయింది. ఒక 1-2 daysలో మొత్తం రికవర్ అయిపోద్దని నాకు నమ్మకం ఉంది, 100%. వీళ్ళు ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్, హైటెక్ సిటీ. నవీన్, ఇప్పుడు మీరు వచ్చిన రోజు మీకు ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి ఇదివరకు ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? అంటే పర్టికులర్ ఈ ప్రాబ్లం ఉందని. నేను చాలా దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ అంటే ఈ ప్రాబ్లం అని చెప్పట్లేదు. ఆ బ్యాక్ పెయిన్, సయాటికా ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ చేసేయాలి అది ఇదని చెప్పేవాళ్ళు. కానీ అంటే న్యాచురల్గా తగ్గిస్తామని ఎవరూ చెప్పలేదు. ఇక్కడ మాత్రం ఒక మెడిసిన్ కూడా ఇవ్వకుండా న్యాచురల్గా అంత తగ్గిస్తారు. మెయిన్ పోనీ మీ ఇదివరకు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? ఇదివరకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫిజియోథెరపీ చేయించుకున్నాను, హోమియోపతి మెడిసిన్ వాడాను ఒక 2 months, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాడాను ఒక 2-3 months. అప్పుడు ఏమైనా రిజల్ట్ కనబడిందా? అప్పుడు ఒక 30-40 రిజల్ట్ అంతే. మళ్ళీ మానేస్తే సేమ్ మళ్ళీ టోటల్గా ఎక్కువ పెయిన్ వచ్చేసేది. మెడిసిన్ వాడే కొద్దీ నార్మల్గా ఉండేది, అంతేగాని మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ పెయిన్ సివియర్గా వచ్చేది. సో ఇక్కడికి వచ్చాను, అంత న్యాచురల్గా నాకు తగ్గింది ఒక 80-90%. మెడిసిన్ ఇంజెక్షన్స్ ఏమైనా ఇచ్చామా ఇక్కడ మీకు? ఇక్కడ ఒక పిల్స్, ఒక ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదు. అంతా టోటల్గా హ్యాండ్స్తో రికవరీ చేశారు. ఇతను చెప్పేది ఏంటంటే అండి, మేమైతే ఒక్క మెడిసిన్ కానీ ఇంజెక్షన్ కానీ కూడా ఒక్కటి అంటే అసలు మేము దాన్ని అవాయిడ్ చేస్తామని చెప్పలేము. బట్ ఎమర్జెన్సీ మెడిసిన్ కింద అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంప్లీట్ న్యాచురల్గా తగ్గించాలి, కాంబినేషన్ ట్రీట్మెంట్స్లో మేము ట్రీట్మెంట్ ఇవ్వాలి, వచ్చిన ప్రాబ్లం అతను క్యూర్ అవ్వాలి. మీకు ఇప్పుడు మేము ఏదైతే ఇతని గురించి చెప్తున్నామో మీకు ఇప్పుడు డిస్ప్లే కూడా చేస్తాము. ఆ 2 పిక్స్ బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు చూడండి, అంత వేరియేషన్ వచ్చింది దానికి. ఒక్కసారి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం, పేషెంట్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాట్ అనేది ఆయనకు డయాగ్నోస్ అయిన తర్వాత ప్రాపర్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ని రోజులు పట్టుద్ది, ఇన్ని రోజుల్లో తగ్గిపోతుంది అనేది మేము క్లియర్గా చెప్తాం. అదేవిధంగా తగ్గింది, అదేవిధంగా జరిగింది కాబట్టి ఈరోజు అతను ముందుకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తారంటే కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాం. అండ్ ఇంకోటి, ఇక్కడ అంబియన్స్, రూమ్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ అంతా రీజనబుల్గా ఉంది. హాస్పిటాలిటీ చాలా బాగుంది. మెయిన్ అంటే పేషెంట్స్ ఎలా ఉన్నారు ఏంటని ఆ డాక్టర్ గారు ప్రతి ఒక 2-3 hours కనుక్కుంటుంటారు ఎలా ఉంటుంది ఏంటని. మెయిన్ అన్నీ బాగున్నాయి మెయిన్ హాస్పిటల్లో. మరి ఇంకా ఎవరైనా నీలాంటి వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు మాకు రిఫర్ చేస్తుంటావా? ఎవరైనా సరే
టెండర్ హ్యాండ్స్కి రండి, మీ ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందండి. అదే మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళల్లో ఏంటంటే ఇప్పుడు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను నవీన్, ఇప్పుడు మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ చుట్టుపక్కల చాలా మందికి ఉంటుంది, కానీ ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, వితౌట్ మెడిసిన్తో తగ్గించుకుంటే ఏంటి బెనిఫిట్స్ అనేది చాలా మందికి తెలియదు. మీరు అవేర్నెస్ కల్పించి మీరు చెప్తే వాళ్ళు కొద్దిగా దూరమో దగ్గర భరించుకొని రాగలుగుతారు. అంతేగాని మనం మీకు తగ్గింది కానీ చెప్పి మీరు అలా ఉంటే మాత్రం నలుగురు తెలియదు. మేము చేసే అవేర్నెస్ మేము చేస్తాం, కానీ మీరు చేసే అవేర్నెస్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. సో మీరు కంపల్సరీ మీరు ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్పండి, పంపించండి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్.